ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రాన్స్జెండర్స్ మూవీ వస్తుంది. ఏమా రథోడ్ హీరోయిన్ గా చేశారు. ఎల్జిబిటి అంటే అసలు ఏంటి? 4 కమ్యూనిటీస్ ఉంటాయండి. ఎల్ అంటే లెస్బియన్, బి అంటే బైసెక్షువల్, జి అంటే గేస్, టీ అంటే ట్రాన్స్జెండర్స్. ఈ 4 కమ్యూనిటీస్ మొత్తం కలిపితే దాన్ని ఎల్జిబిటి అని అంటారు. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా, సో ఆ సీన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ మీరే కాదు మీ కొలీగ్స్ అయినా? మేము యాక్టింగ్ అనుకున్నాము, యాక్టింగ్ లాగే చేసాం. సో మిమ్మల్ని చూస్తూ ఉంటే చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది. ది బెస్ట్ ప్రపోజల్స్ అంటే ఏంటి మీకు? ప్రపోజల్స్ చాలా వస్తాయండి. మేము కూడా రాసుకుంటాం నెక్స్ట్. ఓకే, మీకు బాగా ఇష్టమైన హీరోస్ కానీ హీరోయిన్స్ కూడా ఉన్నారా? ఫేవరెట్ యాక్టర్ అంటే రామ్ చరణ్. మీ లైఫ్ లో మీరు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేసిందంటే ఏంటి మరి? బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిన తర్వాత. అండ్ రీసెంట్ గా మీ ఫాదర్ గారు కూడా ఎక్స్పైర్ అయ్యారు అనేసి చెప్పారు. ఫాదర్ నాకు ఇప్పటి వరకు కూడా చనిపోయే వరకు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడన్నా బాధపడిన సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మీరు? నా సర్జరీ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కొంతమంది ట్రాన్స్జెండర్స్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటారు, సిగ్నల్స్ కాడ కావచ్చు, పెండిల్ అయిన కాడ కావచ్చు. సో వీళ్ళంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? హైదరాబాద్ లో ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు. అబ్బాయిలని కన్విన్స్ చేసి ట్రాన్స్జెండర్లోకి కలుపుకుంటున్నారు అనేసి కూడా వినిపిస్తుంది. పోలీస్ వ్యవస్థల నుంచి కూడా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ట్రాన్స్జెండర్స్ యువతని చెడగొడుతున్నారా? అంటే పాడు చేయడం అంటే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మూవీస్ చూస్తూ ఉంటాం. రీసెంట్ గా పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరూ తెలిసిందే. ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రాన్స్జెండర్స్ మూవీ వస్తుంది, ఎల్జిబిటి అనే మూవీ. సో ఆ మూవీలో ఇమా రథోడ్ హీరోయిన్ గా చేయబోతున్నారు. ఒక బ్యూటిఫుల్ ఏంజల్ అని చెప్పుకోవచ్చు. సో ట్రాన్స్జెండర్స్ ఫస్ట్ టైం ఒక తెలుగులో ఒక మూవీ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఎలా తీశారు, ఎక్కడ తీశారు, ఎన్ని డేస్ పట్టింది, సో ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఏమా రథోడ్ హీరోయిన్ గా చేశారు. సో ఫైనలీ మన స్టూడియోకి అయితే తీసుకొచ్చాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండింగ్ లోకి వెళ్తుంది. సో చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఆమె చెప్పే మాటలు కూడా. ఎస్పెషల్లీ ఒక ఛానల్లో కూడా చాలా కనెక్ట్ అయ్యారు. సో నేను కనెక్ట్ అయ్యి ఈరోజు మన స్టూడియోకి పిలిచాను. మూవీ గురించి అడుగుతాను అండ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. నేను అసలు మిమ్మల్ని చూస్తూ ఉంటే చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ. సో మీ అందరికి సీక్రెట్ అంటే ఏం చెప్తారు? సీక్రెట్ అంటూ ఏం లేదండి, గాడ్ గిఫ్టెడ్ అని చెప్తాను అంతే. ఓకే, సో ఎల్జిబిటి ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. జూన్ 19th కూడా రిలీజ్ కాబోతుంది. సో ఏం చెప్తారు ఎల్జిబిటి అంటే అసలు ఏంటి? ఎల్జిబిటి అంటే దాని మీనింగ్ ఏంటంటే 4 కమ్యూనిటీస్ ఉంటాయండి. ఎల్ అంటే లెస్బియన్, బి అంటే బైసెక్షువల్, జి అంటే గేస్, టీ అంటే ట్రాన్స్జెండర్స్. ఈ 4 కమ్యూనిటీస్ మొత్తం కలిపితే దాన్ని ఎల్జిబిటి అని అంటాం. సో ఈ మూవీ ఎక్కడ జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా? ఈ మూవీ 2 years 1.5 year బ్యాకే స్టార్ట్ అయిందండి. మన హైదరాబాద్లోనే కొన్ని సెట్స్లలో ఈ మూవీ తీయడం జరిగింది. దాదాపు 1 year 6 months దాకా పట్టిందండి ఈ మూవీ కంప్లీట్ చేయడానికి, డబ్బింగ్ అదంతా కంప్లీట్ అవ్వడానికి. ఓకే, అండ్ మీ స్టోరీ కూడా విన్నాను. సో మీ ఫ్యామిలీ స్టోరీ, మీ స్టోరీ కూడా విన్నాను. సో నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. సో మీ డాడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ అండ్ ఇంట్లో ఒక్క పర్సన్, మీరు ఒక ఏమంటారు సంతానం అని చెప్పొచ్చు. సో అదంతా వదిలేసి ఇక్కడ మారడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ అంటే ఏం లేదండి, చిన్నప్పుడే ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు హార్మోన్స్ చేంజ్ అయ్యి ఇలా అమ్మాయిలాగా ఫీలింగ్స్ రావడం, అమ్మాయిలాగా మాట్లాడడము, అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అమ్మాయిలాగా అవ్వాలని ఒక కోరిక, ఒక మైండ్లో అదొక థాట్ పెట్టుకొని చేంజ్ అవ్వడం తప్ప అదొక వేరే అంటూ ఏం లేదు. ఓకే, అండ్ రీసెంట్ గా మీ ఫాదర్ గారు కూడా ఎక్స్పైర్ అయ్యారు అనేసి చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది అంత బాండింగ్ అదంతా?
ఫాదర్ నాకు ఇప్పటి వరకు కూడా చనిపోయే వరకు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. చనిపోయే ముందు కూడా. ఆహ్, కొంచెం బాధగుంది. చనిపోయే ముందైనా నన్ను యాక్సెప్ట్ చేసి కొంచెం దగ్గర తీసుకుంటే బావుండేమో. ప్రేమనేది చిన్నప్పుడే దూరమయ్యాను నేను. ఫాదర్ ప్రేమకని, కన్సర్న్‌కని, ఆ ప్రేమకి నేను చాలా దూరమయ్యాను. నాన్న ప్రేమకి. ఓకే. ఇప్పుడు మమ్మీ ఎట్లా సపోర్ట్ ఇస్తుంది మీ మదర్ మమ్మీ గారు? చాలా సపోర్ట్ చేస్తుంది. డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత నేను సింగిల్ చైల్డ్‌ని కదా! ఇంకా మమ్మీ ఒక్కతే అయిపోయింది. మమ్మీ అన్నది ఇంకా "నువ్వు వచ్చిపోతా ఉండు. నువ్వు బావుండు. నన్ను బాగా చూసుకో. ఇంక ఇద్దరమే ఉన్నాం." మా రిలేటివ్స్ కూడా ఇప్పటివరకు కూడా మాకు టచ్‌లో ఎవరు ఉండరు. మాకు సపోర్ట్‌గా ఎవరు ఉండరు. నేను ఇట్లా అయిపోయిన తర్వాత ఇంక మా మమ్మీ నాతో టచ్‌లోకొచ్చాక ఇంక మా మమ్మీని కూడా దూరం పెట్టేశారు. ఇంక నాకు మా మమ్మీకి నేనే అయిపోయాను. ఓకే. అంతేలే. ఏదున్నా అంతే జరిగిపోతుంటది అంతే. ఆ! ఓకే. అండ్ ట్రాన్స్‌జెండర్స్ మాక్సిమం చూసుకున్నట్టయితే పోలీస్ ఆఫీసర్స్ బేసిక్‌గా ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు చాలా మందికి పోలీస్ ఆఫీసర్స్ కావాలి. ఏదో గవర్నమెంట్ జాబ్ చేయాలి. సో సెటిల్‌గా కావాలి అనేసి ఆ! అనుకుంటారు. ఫస్ట్ టైమ్ మేము విన్నాం. హీరోయిన్‌గా అయ్యారు. అసలు ఎట్లా ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఏపీ టేస్ట్‌లో ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ హీరోయిన్ అవ్వడం అంటే ఇదే మొదటిసారి. నాకు ఈ అవకాశం రావడం నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఈ అవకాశం రావడానికి కేవలం మా డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి సార్‌కి నేను చాలా రుణపడి ఉంటాను. ఆయన ద్వారా నాకు ఈ మూవీలో ఛాన్స్ రావడము, మా ట్రాన్స్‌జెండర్ మొత్తం కమ్యూనిటీ గురించి నా ద్వారా ఈ మూవీలో రిప్రజెంట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. అండ్ తమిళనాడులో గాని, బయట స్టేట్‌లో గాని కొందరు పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు. మరికొంతమంది జడ్జిలయ్యారు ఆ! గదా! సో ఇక్కడ కాలేకపోవడానికి రీజన్ ఏంటి ట్రాన్స్‌జెండర్స్? కాలేకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఆహ్, ఆహ్, సొసైటీ ఫస్ట్ ఫ్యామిలీ నుండి సపోర్ట్ లేకపోవడం. చేంజ్ అయిన తర్వాత సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ కావచ్చు. గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేకపోవడం కావచ్చు. మా దాంట్లో చాలామంది చదువుకున్న వాళ్ళున్నారు. నర్సింగ్ చేసిన వాళ్ళు, బీటెక్‌లు, ఎంబీబీఎస్‌లో చాలా పెద్ద చదువులు చేసి ఇప్పటికి అదే బెగ్గింగ్ చేస్తూ ఉన్నవాళ్ళున్నారు. ఎందుకు అలా చేస్తారంటే ఏ సపోర్ట్ లేక. మేమెంత చదువుకున్నా ఏదన్నా సపోర్ట్ ఉంటే మేము ముందుకొచ్చి ఒక జాబ్ ఆఫర్స్ అనేదాన్ని ఇస్తే మేము జాబ్ చేసుకొని అందులో ఈక్వల్‌గా ఇప్పుడు వేరే స్టేట్స్‌లలో పోలీస్ అవ్వడం కానీ, జడ్జ్ అవ్వడం కానీ, ఇంకా చాలా ట్రాన్స్‌జెండర్స్ చాలా జాబ్స్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఈక్వల్‌గా లీడ్ చేస్తున్నారు. ఈ తెలంగాణ, ఏపీలో మాత్రం ఎలాంటి సపోర్ట్ లేక గవర్నమెంట్ నుండి ట్రాన్స్‌జెండర్స్ కేవలం ఆ బెగ్గింగ్‌కి, ఆ ప్రాస్టిట్యూషన్‌కి అవిటి వరకే ఇప్పటికి కూడా పరిమితం అయిపోయారు. మొన్న రేవంత్ సార్ కొన్ని జాబ్ కానిస్టేబుల్స్ ఆఫర్ చేశారు. ట్రాఫిక్ పోలీస్‌గా కొన్ని జాబ్స్ ఆఫర్స్ చేశారు. దాంట్లో కొంతమంది 100% ఉంటే ఒక 10% మెంబర్స్ జాబ్స్ చేస్తూ ఈక్వల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకా స్కీమ్స్ వచ్చి ఇంకా జాబ్స్ ఆఫర్ చేస్తూ ఇంకా చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఈ బెగ్గింగ్ అవన్నీ ఆపేసి మేము కూడా జాబ్స్ చేస్తూ ఈక్వల్‌గా బ్రతకాలని కోరుకుంటున్నాం. నాకొక డౌటు. ట్రాన్స్‌జెండర్స్‌లో ఐకమత్యం ఉందంటారా మరి? చాలా ఉంటదండి. మాకు మేము సపోర్ట్ చేసుకోవడంలో మాత్రం మేము ఫస్ట్ ఉంటాము. హ్మ్. ఎందుకంటే మాకు వేరే సపోర్ట్ అంటూ ఏముండదు ఈ సొసైటీలో. హ్మ్. మాకు మేమే సపోర్ట్ చేసుకుంటాం. ఏ కష్టమొచ్చినా, ఏ హ్యాపీనెస్ ఒచ్చినా మాకు మేమే ఒక స్టాండ్ లాగా తీసుకొని మాకు మేమే సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మీకు మీరు సపోర్ట్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు గదా! సమ్ టైమ్స్‌లో కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తుంటారు. లైక్ ఎవరిని సిగ్నల్స్ కాడ గావచ్చు, పెండిలైన ఆహా! కాడ గావచ్చు. కొంతమంది విపరీతంగా విచ్చలవిడిగా బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ ఉంటారు. గతంలో కొన్ని వీడియోస్ ఆ! కూడా చూసాము. సో ఇవన్నీ చూస్తుంటే అసలు ఈళ్ళేంటి ఇలా ఉన్నారు? అసలే మనం మిడిల్ క్లాసోళ్ళము. లేక ఒక ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టుకునే సమయంలో కరెక్ట్ టైమ్‌లో వచ్చి వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఆ! సో కొంతమంది దగ్గర ఉండొచ్చు. కొంతమంది అప్పు చేసి లే కట్టుకోవచ్చు. సో ఆ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోకుండా మీరేమన్నా చేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి అనేసి కూడా విపరీతంగా ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో వీళ్ళంతా చూస్తుంటే మీకేమనిపిస్తది? ఫస్ట్ అండి నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూస్‌లో చాలా చెప్పాను. హైదరాబాద్‌లో ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువైపోయారు. ఎలా అంటే వాళ్ళు మగవాళ్ళే వాళ్ళకి భార్య, పిల్లలు అందరూ ఉంటారు. ఎక్కడో 20, 30 కిలోమీటర్స్ నుండి వస్తారు. ఒక గ్యాంగ్‌లాగా క్రియేట్ చేసుకొని వచ్చి హైదరాబాద్‌కొచ్చి అప్పటిదప్పుడు ఏషం తీసేసి ఓ ట్రాన్స్‌జెండర్ లాగా రెడీ అయ్యి ఒక వేషం యేసుకొని సిగ్నల్స్ దగ్గర కానీ, గృహప్రవేశాల దగ్గర కానీ, ట్రైన్స్‌లో డబ్బులు వసూలు చేయడమో, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని తిట్టడము, కొట్టడము అలాంటివి చేసి మళ్ళీ అప్పటిదప్పుడు వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకున్న వెంటనే వాళ్ళు పని చేసుకుంటారు. అప్పటిదప్పుడు వేషం మార్చేస్తారు. ప్యాంట్, షర్ట్ ఏసుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లకి వాళ్ళెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా చెడ్డ పేరొస్తుంది. సొసైటీలో ఇప్పుడే ఇంత డిస్క్రిమినేషన్ అండి. ఇంకా వాళ్ళ వల్ల ఇంకా దారుణంగా చూస్తున్నారు మమ్మల్ని.
ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళని మేము గుర్తుపట్టలేము. ఇప్పుడు ఒక గంట క్రితం ఇలా మాలాగా వేషం వేసుకొని ఉంటారు. తర్వాత ఇంకో గంట లోపే మళ్ళీ వాళ్ళు వేషం తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని వాళ్ళ ఊర్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకోటి మా రియల్ ట్రాన్స్‌జెండర్స్‌లో కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. అందరూ మంచి వాళ్ళని చెప్పను. మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఎలా చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఉన్నారో మా దాంట్లో కూడా ఉన్నారు. కొంతమందికి చెప్తాను ట్రాన్స్‌జెండర్స్‌కి మారండి. కొంచెమైనా మారి సొసైటీని ఇబ్బంది పెట్టడం కొంచెం ఆపి, గృహప్రవేశాల దగ్గరికెళ్ళి బట్టలిప్పేసేయడము, మనీ కోసం ఓన్లీ మనీయే మైండ్‌లో పెట్టుకొని లైఫ్ లీడ్ చేయకండి. మనం కూడా సొసైటీలో ఈక్వల్‌గా మనం బ్రతకాలంటే ఫస్ట్ మనం సొసైటీని మనమే యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి మనం ఇలా ఇబ్బంది పెట్టుతూ అవి ఇవి చేస్తే సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయదు. మనం కరెక్ట్‌గా ఉంటే సొసైటీ ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేసిద్దని నేను అనుకుంటున్నాను. ఓకే. కొంతమంది నెల జీతగాళ్ళు కావచ్చు, కొంతమంది మరికొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, ఇంకో లోవర్ పీపుల్స్ ఉండొచ్చు. అవును. ట్రాన్స్‌జెండర్స్ అది అర్థం చేసుకోకుండా మా దగ్గర లేవంటే కొన్ని శాపనాలు పెడుతుంటారు. అవును. నిజంగా అవన్నీ వర్తిస్తాయా? ఊరికే అట్లా ఊరికే ఏం సిట్యుయేషన్ లేకుండా, మాకు మేము బాధపడకుండా, మమ్మల్ని బాధ పెడితే ఇప్పుడు నార్మల్ పీపుల్ అయినా ఎవరినైనా బాధ పెడితే, ఎవరన్నా శాపనార్థాలు పెడితే తగులుతాయి. ఇప్పుడు మమ్మల్ని ఏదన్నా అన్నా, ఏదన్నా సిట్యుయేషన్ మమ్మల్ని కొట్టడమో, తిట్టడమో అలాంటివి చేసినప్పుడు పెడితే తగులుతాయి తప్ప డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే మమ్మల్ని ఏదో అన్నారని మేము ఉట్టి పుణ్యానికి వాళ్ళని తిడితే అలాంటివి ఏం జరగవు. అవన్నీ ఉట్టి మాటలని నేను చెప్తాను. రిచ్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చిన్న చిన్న గల్లీలలో, బస్తీలలో, విలేజ్‌లలో కూడా అడుగుతూ ఉంటారు. ఆ! సో ఇదంతా అరికట్టడం సాధ్యమవుతదంటారా? సాధ్యం అవుతదండి. ఎందుకంటే మా దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ పెద్దవాళ్ళకని ఒక మంచి డెసిషన్ తీసుకొని, ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఇలా చేయడం ఆపేయాలి. మనం సొసైటీని ఇబ్బంది పెట్టడం మానేయాలి. ఓన్లీ మనీయే మైండ్‌లో పెట్టుకోవడం మానేసి, వాళ్ళతో పాటు మనం ఈక్వల్‌గా బ్రతకాలనుకుంటే కొన్ని మార్పులనేవి చేసుకోవాలి. హ్మ్. ఆ మార్పులనేవి త్వరలో జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే. మీ లైఫ్‌లో మీరు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫేస్ చేసిందంటే ఏంటి మరి? బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అంటే నన్ను ఇంట్లోకెళ్ళి బయటికి గెంటేసిన తర్వాత ఆహ్, ఆ ప్రేమ, ఆప్యాయత ఏదంటే అది కొనిచ్చే నేను ఓపెన్ అప్ కాకముందు ఏదంటే అది కొనిచ్చే మమ్మీ, డ్యాడీ దగ్గర నుండి ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అదంతా ఒకటేసారి దూరం అయిపోయి, ఒకటేసారి హైదరాబాద్‌కొచ్చేసి రోడ్డు మీదకెక్కి చప్పట్లు కొట్టి ఒక రూ. 10 అడగాలంటే నేను చాలా బాధపడ్డాను. చాలా ఫేస్ చేశాను అప్పుడు పబ్లిక్‌తో. ఎందుకు మీ కాళ్ళు రెక్కలు బానే ఉన్నాయి గదా! ఏదైనా పని చేసుకోవచ్చు కదా! ఇంకా కొంతమందైతే ఇంకా చీప్‌గా మాట్లాడారు. మీకు కిందేముంటాయి మీద అవెట్లొస్తాయి. అలాంటి మాటలు, అలాంటి డిస్క్రిమినేషన్ చేసే మాటలు, అలా చీప్‌గా చూడడము, చీదరింపులు అవన్నిటిని నేను చాలా ఫేస్ చేశానండి. ఓకే. మీరే కాదు. ట్రాన్స్‌జెండర్స్ రెగ్యులర్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటివి అంటే ఏంటి? సొసైటీ నుండి డిస్క్రిమినేషన్, ఫ్యామిలీ నుండి ఏ సపోర్ట్ లేకపోవడం, అలాగే గవర్నమెంట్ నుండి ఎలాంటి స్కీమ్స్ లేకపోవడం. ఓకే. ఈ గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించిందా మరి? గుర్తించిందండి. 2019లో గుర్తించింది. బట్ గుర్తించింది అంతే. అంతేకాని మాకు ఇలాంటి ఏదన్నా జాబ్స్ కానీ, ఏదన్నా ఆఫర్ చేయడం కానీ, ఈ బెగ్గింగ్ చేయకుండా ఏదన్నా మంచి ఈక్వల్‌గా బ్రతికేటట్టు అలాంటి ఆఫర్స్ మాకు మొన్న ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మంచి ఆఫర్స్ వచ్చి, ఇంకా మార్పనేది రావాలని కోరుకుంటున్నాను. ఓకే. మీరొక గిరిజన బిడ్డ. అవును. ఈమా రథోడ్ అనే పేరుతో ఇప్పుడు మీరు కంటిన్యూ అవుతున్నారు. అసలు మీ రియల్ నేమ్ ఏంటి? సో, ఈ చేంజ్ ఓవర్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? రియల్ నేమ్ నేను చెప్పనండి. ఎందుకు అది సెపరేటా? అంటే చాలా అడిగారు కానీ ఇంటర్వ్యూస్‌లలో నేను చెప్పలేదు. నాకు నచ్చదు ఆ పేరు. ఓకే. సో, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారు. ఆ! ఎలాంటి చేంజ్ ఓవర్స్ కనిపిస్తుంది దేంట్లో లైఫ్‌లో? లైఫ్‌లో? చేంజ్ ఓవర్స్ అంటూ ఏం లేవండి. అబ్బాయిలాగా ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొంచెం ప్రేమ, అనురాగాలు అవన్నీ ఉండేటివి. హ్మ్. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఆ ప్రేమకి, అనురాగానికి, ఒక ఫ్యామిలీ బాండ్‌కి రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ నుండి ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని ఇవన్నీ దూరం అయిపోతాయి. మాకు మేమే అయిపోతాం. ఓకే. అండ్ మీరు అబ్బాయి లైఫ్ చూసారు, అమ్మాయి లైఫ్ చూసారు గదా! ఏది బెటర్ అనిపిస్తుంది మరి? అబ్బాయి లైఫ్ నేను చూడలేదండి. నా 13 ఇయర్స్ అప్పుడు, 14 అంటే ఇయర్స్ అప్పుడు అప్పుడే గూడా తెలివి వచ్చేసింది. ఉంటది గదండీ! అంత అంటే మెచ్యూర్ ఏజ్ ఉండదండి. 13, 14 ఏళ్ల పిల్లోడికి ఏం తెలివుంటది? అంత తెలీదు. కానీ ఒకటే మైండ్‌లో ఉండేది నేను చేంజ్ అవ్వాలి, అమ్మాయిలాగా అవ్వాలి అదొకటే ఉండేది. అండ్ ఈ మధ్య కాలంలో ఒకటి వినిపిస్తుంది. ఏందంటే అబ్బాయిలని కన్విన్స్ జేసి ట్రాన్స్‌జెండర్‌లోకి కలుపుకుంటున్నారనేసి గూడా వినిపిస్తుంది. నిజంగా కన్విన్స్ చేస్తారా అబ్బాయిలని? ఎందుకు చేస్తారండి? మాకేం పని? ఇప్పుడు మీరున్నారు మిమ్మల్నొచ్చి ట్రాన్స్‌జెండర్ అవ్వు, చీర కట్టుకోండి మీరు కట్టుకుంటారా?
కట్టుకోరు కదా! ఏ ట్రాన్స్‌జెండర్‌కైనా ఫీలింగ్స్ ఉండి చిన్నప్పటి నుండి హార్మోన్స్ చేంజ్ అయితేనే ట్రాన్స్‌జెండర్ అవుతారు తప్ప ఎవరో బలవంతంగా తెచ్చి ట్రాన్స్‌జెండర్ అవ్వంటే ఎవరు అవ్వరు. ఓకే. త్వరలో ఇమారాతో మ్యారేజ్ చేసుకోబోతుందా? ఎందుకంటే గతంలో కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ లవ్ చేశారు, పెళ్లి ఆ! చేసుకున్నారు. సో మీరు నాకు మ్యారేజ్ మీద అంత హోప్స్ లేవండి. ఎందుకంటే మా ట్రాన్స్‌జెండర్స్‌ని చాలా మందిని చూసాను నేను. వాళ్ళ లైఫ్ మొత్తం డ్యామేజ్ చేసుకొని, అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయి, ఒక మనిషిని ప్రేమించి, ఆ మనిషి మా దగ్గర నుండి డబ్బు, సుఖాన్ని అదంతా పొంది, తర్వాత వాళ్ళ అవసరాలు తీరిపోయాక మమ్మల్ని వదిలేసి, ఒక రోడ్ మీద వదిలేసి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వు నాకు వద్దని చెప్పేసి, అప్పటి వరకు హోప్స్ ఇచ్చి, ప్రేమిచ్చిన అతను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు ట్రాన్స్‌జెండర్స్ చాలా నరకానికి, చాలా డిప్రెషన్‌కు లోనయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. అలాంటి సిట్యుయేషన్స్ చూసిన తర్వాత ఆ మ్యారేజ్, ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ అవన్నీ మాకు కాదేమో, మా ట్రాన్స్‌జెండర్స్‌కి అవి కరెక్ట్ కాదేమో అని నేనొకటి గట్టిగా పెట్టుకున్నాను మైండ్‌లో. కాబట్టి నేను మ్యారేజ్ అలాంటివి ఏమి అంటే ఈ లవ్ ఇదంతా ఫీలింగ్స్ రావంటారా మరి? ఎవరికీ ట్రాన్స్‌జెండర్స్‌కి? వస్తాయండి. హ్మ్. వచ్చి మేము కలిసి ఉంటాము. చాలా మంది కలిసి ఉంటారు. కొన్ని రోజులు రిలేషన్‌ని కంటిన్యూ చేస్తారు. ఒకటేసారి ఆ అబ్బాయి ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత చాలా గొడవలయితాయి. అతను వదిలేస్తాడు. ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ అనేది ఒకటేసారి దూరమైపోతే ట్రాన్స్‌జెండర్ డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడు ఇలాంటిది కరెక్ట్ కాదేమో, ఇలాంటి మ్యారేజెస్ కానీ, ప్రేమలు, అబ్బాయిల్ని నమ్మడము మాకు కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటాను. ట్రాన్స్‌జెండర్స్ అంత సెన్సిటివ్‌గా ఉంటారా? చాలా సెన్సిటివ్‌గా ఉంటారండి. ఎందుకంటే చిన్నప్పుడే ప్రేమ, ఆహ్, ఆప్యాయతకి అన్నిటికి దూరమైపోయి ఒక ఒంటరి జీవిలాగా ఏమంటారు? తెలుగులో ఒకటంటారండి. అంటే ఎవరు లేకుండా ఉంటారు కదా! హ్మ్. అనాథలంటారు కదా! అనాథలాగా మేము మా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఒక మనిషొచ్చి మాకు ప్రేమ చూపించినప్పుడు మేము చాలా ఆహ్, ఎ ఎఫెక్ట్ అయిపోతాం ఆ మనిషికి. చాలా అతనెంత చూపిస్తాడో మేము దానికి డబల్ చూపిస్తాం. చాలా సెన్సిటివ్‌గా ఉంటారండి ట్రాన్స్‌జెండర్స్. రియల్ ట్రాన్స్‌జెండర్స్ అయితే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఇలాంటి ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ గురించి నాకు తెలీదు. మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ అయిందా? ఈ లవ్‌లో గాని, మ్యారేజ్ గాని ఏదన్నా? లేదు. ఇక్కడ మారిన తర్వాత లేదు. మిమ్మల్ని ఎవరైనా లవ్ చేసారా మీకు? చేస్ చేస్తా, మ్యారేజ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, నేను లవ్ చేస్తున్నాను చాలా మందన్నారు కానీ ఇన్‌స్టాల్లో బయటెక్కడైనా చూసినప్పుడు కానీ, నేను నవ్వుకొని వదిలేస్తాను. ఎందుకంటే అది సీరియస్‌గా తీసుకొని, నా మనసుకు తీసుకుంటే నా లైఫ్ డ్యామేజ్ అయిపోయిద్దని నాకు తెలుసు కాబట్టి నవ్వుకొని వదిలేస్తానంతే. ఎందుకు లైట్ తీసుకుంటారు మిమ్మల్ని? అంటే మీ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ లేదంటారా మీ నుంచి వాళ్ళకి? మా నుంచి వాళ్ళకుంటది తప్ప వాళ్ళ నుంచి మాకుండదని నేననుకుంటాను. ఓకే. లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు లవ్‌లోనే? మీరు ఒక అబ్బాయి ప్రపోజల్ చేసిన తర్వాత లైక్ ఎట్లా ఉంటది అసల జర్నీ? ఆ జర్నీ నాకు తెలీదండి. అసలు నేనెవరిని లవ్ చేయలేదు. అలాంటివి నాకేం తెలియదు. ఆ! అండ్ ట్రాన్స్‌జెండర్స్ గూడా చాలా మంది ఇప్పుడు రిచ్ పీపుల్స్ అవుతున్నారు. ఆ! సో అది ఎలా? ఎట్లా? రిచ్ పీపుల్స్ అంటూ ఏం లేదండి. వాళ్ళ నాన్నలు, తండ్రులు సంపాదించుకున్న ఆస్తే ఇప్పుడు నేను సింగిల్ చైల్డ్‌ని. ఇప్పుడు మా డ్యాడీ చనిపోయారు. మా మమ్మీ ఉంది. ఇప్పుడు మా మమ్మీకున్న ఆస్తంతా నాదే కదా! అలా వచ్చిన ఆస్తే తప్ప ఈ సొసైటీలో సంపాదించుకున్న 10 అడుక్కుంటే ఏం ఆస్తి వచ్చిద్దండి? ఆస్తులు ఏముండవు మాకు. ఓకే. లైక్ ట్రాన్స్‌జెండర్స్ సొసైటీలో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నాము అనేసి గూడా మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు హ్మ్. గదా! లైక్ సొసైటీలో ఇంక్లూడింగ్ పోలీస్ వ్యవస్థ గూడా ఉందంటారా? పోలీస్ అవును. వ్యవస్థలో నుంచి గూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? కొంతమందుంటారండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. పోలీస్ సార్ వాళ్ళ దగ్గర నుండి. ఎందుకంటే నేను ఒక సిట్యుయేషన్ చెప్తాను. ఆ సిట్యుయేషనే మూవీలో మెయిన్ టాపిక్‌గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ బెగ్గింగే ఓపెనింగ్స్ కాకుండా ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తారు. ఓహ్! కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఆహ్, ఆహ్, దాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ అయ్యో, ఇన్‌కమ్ వల్లనో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళకి మనీ చాలా అవసరమై కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్ రోడ్ మీదకెళ్ళి నిల్చుంటది. నిల్చున్నప్పుడు ఒక అబ్బాయి వస్తారు. ఎవరో వచ్చి ఇంతకని మాట్లాడి ఇంతసేపు ఉండాలని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరని చెప్పి అక్కడ ముగ్గురు, నలుగురుంటారు. అబ్బాయిలు ఒక్కరని తీసుకెళ్ళిన వాడు రూమ్‌లో ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత ట్రాన్స్‌జెండర్‌కి ఏం చేయాలో అర్థం కాక ఏమో అయిపోయిద్ది. తర్వాత ట్రాన్స్‌జెండర్ లోపలికి గుంజేసి, ఒకరి తర్వాత ఒకరు ఆ ట్రాన్స్‌జెండర్‌ని రేప్ చేసి, సిగరెట్స్‌తో కాల్చి, బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేస్తారు. ఇప్పుడు మేల్, ఫీమేల్ లాగా మా బాడీస్ ఉండవండి. వాళ్ళకంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి మా బాడీస్. ఆ బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేస్తే మేము సర్జరీస్ అయి ఉంటాము. అలా చేసినప్పుడు అది రేప్ కిందకే వస్తది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ మాకిట్లా జరిగింది. మేము ఇట్లా కేస్ ఫైల్ చేద్దాం అనుకున్నప్పుడు పోలీస్ సార్ వాళ్ళంటారు,
మీకు రేప్ జరిగిద్దా? ఎలా జరిగిద్ది మీకు రేపు? అమ్మాయిలకు ఉన్నట్టే మీకుంటాయా? అసలు ఎలా చేస్తారు మిమ్మల్ని రేపు? అని రివర్స్ మమ్మల్ని క్వెషన్‌లేస్తూ, మమ్మల్ని ఇంకా బాధ పెడుతూ, ఎక్కడికెళ్ళాలి? ఏం చేస్తే న్యాయం జరిగిద్ది? అని ఒక డిప్రెషన్‌లోకి మేమెళ్ళిపోయి, అలా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ న్యాయం జరగక. ఇప్పుడు ఈ సిట్యుయేషనే ఒక అమ్మాయికి జరిగిందనుకోండి. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌కి ఇలాంటి రేప్ జరగదు. ఒకవేళ కేస్ ఫైల్ చేసి తీసుకుంటే అది ఒక 6 మంత్స్ లేదా 2 ఇయర్స్ వరకే శిక్ష చేసిన అతనికి. అదే ఒక అమ్మాయిని రేప్ చేస్తే 10 ఇయర్స్, 14 ఇయర్స్ ఎన్‌కౌంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఈ సొసైటీలో. కానీ ట్రాన్స్‌జెండర్ రేప్ చేస్తే కేవలం 2 ఇయర్సే. ఎందుకలా? అంటే ఒక ఈక్వాలిటీ అనేది లేదు. మాకు మేము అమ్మాయిలమని చెప్పుకున్నప్పుడు అమ్మాయిలకున్న లీగల్ రైట్స్ మాకు కూడా ఉండాలి కదా! వాళ్ళకెందుకు ఎన్‌కౌంటర్ 14 ఏళ్ళు జైలు శిక్ష. మమ్మల్ని రేప్ చేస్తే ఎందుకు 2 ఏళ్లే జైలు శిక్ష. వాళ్ళకి మాకు ఈక్వల్ రైట్స్ అంటూ లేవు. ఇలాంటి టాపిక్ మీద మూవీ మెయిన్‌గా ఇలాంటి టాపిక్ మీద నడిసిద్దండి. ఓకే. ఈ మూవీ గురించి నేను లాస్ట్‌కి అడుగుదామని పెట్టుకున్నా. అసలు ట్రాన్స్‌జెండర్స్‌కి, ప్రాస్టిట్యూషన్‌కి సంబంధం ఏంటి? సంబంధం అంటూ ఏముండదండి. ఒకవేళ ఒక ట్రాన్స్‌జెండర్‌కి బెగ్గింగ్‌కెళ్తే సరిపడేంత మనీ రానప్పుడు, ఏదన్నా ఒక పెద్ద ఇష్యూ అయినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ నుండి కావచ్చు, ఎక్కడి నుండైనా ఒక పెద్ద అవసరం వచ్చినప్పుడు, మనీ నీడ్ అయినప్పుడు కానీ ట్రాన్స్‌జెండర్ ప్రాస్టిట్యూషన్ ఎంచుకొని ప్రాస్టిట్యూషన్ చేస్తారు తప్ప, ఏదో ఇష్టంగా మాకు మనీ కావాలి, అట్లా ఇట్లా అని ఎవరు చేయరు. మా మా ఒళ్ళుని అమ్ముకోవడానికి ఎవరు ఇష్టం పడం మేము. కేవలం మనీ అవసరం వచ్చి ప్రాస్టిట్యూషన్ చేస్తారు తప్ప, కొంతమంది ఇష్టంగా ఎవరు చేయరండి. ట్రాన్స్‌జెండర్స్ యువతని చెడగొడుతున్నారా? చెడగొడతలేరా? చెడగొట్టట్లేదు. ఎందుకంటే లైక్ నైట్ టైమ్‌లో చూస్తూ ఉంటాం గదా! రోడ్ల పైన, హోటల్స్ కాడ అక్కడిక్కడ యువతని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు గదా! సో, అది చూసి అడగాల్సొచ్చింది నాకు క్వెషన్. అంటే పాడు చేయడం అంటే నాకర్థం కాలేదండి. అంటే యువతని నైట్ టైమ్‌లో మీరు మాట్లాడటం గాని అవన్నీ చూస్తూ ఉంటారు గదా! సో, ఏ మాత్రం కరెక్ట్ అని నేను క్వెషన్ చేస్తున్నా. అది కూడా తప్పే అండి. ప్రాస్టిట్యూషన్ చేయడం కరెక్ట్ అని నేను అనట్లేదు. ఆ రోడ్డు మీదకెళ్ళి నిల్చోవడము, అబ్బాయిలతో మాట్లాడడము, ప్రాస్టిట్యూషన్ చేయడం కరెక్ట్ అని నేను అనట్లేదు. కానీ మాకు సపోర్ట్ కానీ ఏది లేక మేము ఆ వృత్తిని ఎంచుకుంటాం తప్ప, మా ఇష్టంగా మేము ఎంచుకోము. మా ఇష్టంగా మేము యువతని పాడు చేయాలని మేము అనుకోము. హ్మ్. సో, మీరు యువతకేమన్నా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? యూత్‌కి. యూత్‌కి ఇప్పుడున్న జనరేషన్‌కి. జనరేషన్‌కి అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో అయితే యూత్ కొంచెం కొంచెం మార్పనేది వస్తుంది. ఎందుకంటే మీరు అన్ని లైఫ్‌లు చూసారు గదా! అవును. సో, మీరు ఏమన్నా సజెషన్ ఇస్తే వాళ్ళు మారుతారేమో. యూత్‌కి ఒకటే చెప్తానండి. ఒకవేళ స్కూల్ లైఫ్‌లో మీతో పాటు మీ స్కూల్‌లో, మీ క్లాస్‌లో మాలాంటి ఒక పిల్లోడుంటే వాడిని సపోర్ట్ చేయండి తప్ప వాడిని ర్యాగింగ్ చేయడం కానీ, టీజ్ చేయడం కానీ, నానమ్మ చెక్క అని, 0.5 కానీ ఇలాంటి మాటలని బాధ పెట్టడం కంటే, ఒక సపోర్ట్ ఇచ్చి, ఒక ఫ్రెండ్‌లాగా తోడుగుండి, ఒక సపోర్ట్ లాగా ఇస్తే ఆ మనిషి అనేది అంత డిప్రెషన్‌లోకి లోనవ్వడని నేను అనుకుంటాను. ఓకే. చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు. ఎప్పుడన్నా బాధపడిన సిట్యుయేషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా మీరు? ఎమోషనల్ అయిన సిట్యుయేషన్స్ గాని బాధపడి? నా సర్జరీ అయినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఓహ్! 40 అంటే రీబర్త్ లాగా కదా మాకు. మా బాడీలో ఒక పార్ట్ అనేది తీసేస్తారు కదా! ఆ రీబర్త్ అయినప్పుడు ఆ సైకిల్ ఎలా అంటే ఒక 41 డేస్ మేము చీకటి గదిలోనే ఉంటాము. ఏ అబ్బాయిలని కానీ, మగవాళ్ళని కానీ, ఆడవాళ్ళని కానీ చూడకూడదు. మా ట్రాన్స్‌జెండర్సే మా దగ్గర రావాలి. ఏదైనా తినిపియడం కానీ, టాబ్లెట్స్ అవి ఇవి ఇవ్వడం కానీ. మాకు డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. 41 డేస్ వరుసగా బ్లీడింగ్ అవుతూ ఉంటది ఆ పార్ట్ నుండి. చాలా నరకం అనుభవిస్తాము. పెయిన్ ఉంటది. మాకెంత పెయిన్ వచ్చినా మేము హాస్పిటల్‌కెళ్ళలేము. ఎందుకంటే మేము అబ్బాయిల్ని చూడొద్దు, బయటికెళ్ళకూడదు కాబట్టి మా పెయిన్ మేమే అనుభవిస్తూ 41 డేస్ ఒక నరకం. అదొక మరో జన్మలాగా. తర్వాత మేము బయటికి వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఎవరన్నా కనిపిస్తారేమో, ఎవరైనా చూస్తామేమో అని ముసుగు కప్పుకొనే ఎళ్తాము. మళ్ళీ ముసుగు కప్పుకొనే లోపలికొస్తాం. ఆ సిట్యుయేషన్‌లో నేను చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాను. హ్మ్. రియల్ ట్రాన్స్‌జెండర్స్ ఏమంటారు దీవిస్తే చాలా మంచిదనేసి గూడా చెప్తూ ఆ! ఉంటారు. నిజంగా వర్తిస్తాయా అవన్నీ? అవునండి. నిజంగా జరుగుతాయి. ఆ! జరిగిన వాళ్ళు కూడా అవును నిజంగానే జరుగుతాయని అన్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఈ బ్లెస్సింగ్ అనేది ఎలా వచ్చిందంటే పురాణ కాలంలో, రాజుల కాలంలో రాముడు వాళ్ళు సీతమ్మ గారు ఉన్నప్పుడు వాళ్ళు వనవాసానికి వెళ్లారు 14 ఏళ్ళు మీకు తెలుసు. హ్మ్. ఎళ్ళినప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారి వెనక వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఆ గుంపులో ట్రాన్స్‌జెండర్స్ కూడా వెళ్తున్నారంట. రాముడు ఒకసారి వెనక్కి తిరిగి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ రాజ్యానికి వెళ్ళిపోండి. ఈ 14 ఏళ్ల
వనవాసం నాకు నా తమ్ముడికి, సీతమ్మకి మాత్రమే, మీ అందరికి కాదని వాళ్ళని వెనక పంపించేస్తారు. రాముల వారు వెళ్ళిపోతారు. 14 ఏళ్ళు వనవాసం చేసుకొని తిరిగొస్తుండగా మా ట్రాన్స్‌జెండర్స్ అందరూ అక్కడే ఉంటారంట. అక్కడే ఉండి ఒక నదీ తీరంలో దగ్గరుండి గ్రామంలోకి వెళ్ళకుండా మగవాళ్ళు, ఆడవాళ్ళే వెళ్ళిపోతారంట. మా ట్రాన్స్‌జెండర్స్ అందరూ అక్కడే ఉండి రామ రామ అంటూ ఒక జపంలాగా చేసుకుంటూ అక్కడే ఉన్నారంట. తర్వాత రాముల వారు వస్తూ, వస్తూ వాళ్ళని చూసి, "మిమ్మల్ని అప్పుడే వెళ్ళిపోమన్నాను కదా! ఆడవాళ్ళని, మగవాళ్ళని వెళ్ళిపోమన్నాను కదా! మీరెందుకు ఉండిపోయారు? 14 ఏళ్ళు ఇక్కడే ఎందుకున్నారంటే" మా ట్రాన్స్‌జెండర్స్ అన్నారంట, రాముల వారు మీరు ఓన్లీ మగవాళ్ళనే, ఆడవాళ్ళనే వెళ్ళిపోమన్నారు. మమ్మల్ని వెళ్ళమనలేదు కదా! అందుకే మేము ఇక్కడే ఉండిపోయాము. మీరొచ్చే వరకు ఇక్కడే ఉన్నాం. మీరు మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారేమో అనుకోని ఇక్కడే ఉండిపోయాం అనంటే, అప్పుడు రాముల వారు ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకొని ఒక వరం ఇచ్చారంట. మీరేదంటే అది జరిగిద్ది. మీరు మంచంటే మంచి జరిగిద్ది. చెడంటే చెడు జరిగిద్ది. అనొక దీవెనలాగా ఇస్తే అప్పటినుండి ఇప్పటి వరకు వీళ్ళు ఏదంటే అది జరిగిద్ది. వీళ్ళ బ్లెస్సింగ్స్ మంచివి. వీళ్ళతో మాటలు పడితే మంచిది కాదు అనొక మైండ్ సెట్‌తో ఇప్పటి వరకు వస్తున్నాం. ఓకే. ఇమారతోడు ఇప్పటివరకు ఎంతమందికి దీవించారు మరి? నేనెప్పుడు ఎంతమందికి వర్తించింది? నేనెప్పుడు దీవించలేదండి. ఓకే. నాకు దీవించాలన్న ఒక మంచి అంటే మీలో ఒక శక్తి ఉందని మీరు అంటున్నారు కదా! సో శక్తి అని నేను అనను. ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటది మా దాంట్లో. అంటే ఓకే. ఏదన్నా మంచి జరగాలంటే. అంటే మా మనస్ఫూర్తిగా మేము దీవిస్తే జరిగిద్దని నేను అనుకుంటాను. ఇమారతోడు ఇప్పటివరకు ఒక పర్సన్ నుంచన్నా, కొంతమంది పర్సన్స్ నుంచన్నా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నా పర్సనల్‌గా అయితే నేను ఎవరి నుండి ఫేస్ చేయలేదండి. ఆహ్, స్కూల్ లైఫ్‌లో ఫ్రెండ్స్ తోటి ఫేస్ చేశాను. ఇంట్లో ఉన్నప్పుడు రిలేటివ్స్‌తో. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఇంకా సొసైటీతో. వీళ్ళతో తప్ప పర్సనల్‌గా నేనైతే ఎవరితో ఫేస్ చేయలేదండి. ఓకే. ది బెస్ట్ ప్రపోజల్స్ అంటే ఏంటి మీకు? అంటే జర ఫన్నీగా ఉండొచ్చు ఈ క్వెషన్. ఎందుకంటే చూడ్డానికి మీరు ట్రాన్స్‌జెండర్‌లా అనిపించట్లేదు. రియల్ ఒక హీరోయిన్‌లా చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. హీరోయిన్స్‌ని కావచ్చు, యాక్టర్స్‌ని కావచ్చు. సో మేము రియల్‌గా మిమ్మల్ని చూసినప్పుడు ఒక హీరోయిన్ ఎక్కడ బాలీవుడ్ నుంచి వచ్చిందేమోరా బాబు అనుకున్నాము. సో మీకు ది బెస్ట్ ప్రపోజల్స్ అంటే ఏది? ప్రపోజల్స్ చాలా వస్తాయండి. మేము కూడా రాసుకుంటాం నెక్స్ట్. ఇన్‌స్టాలో వస్తాయి కానీ నేను పట్టించుకోను. ఇంతకుముందు చెప్పినట్టు పట్టించుకోను. రోడ్ల మీద అక్కడక్కడ చూసిన వాళ్ళు కూడా అప్పటిదప్పుడే మరి వాళ్ళకి ఎలా లవ్ పుట్టిద్దో అప్పటిదప్పుడు చూసిన వెంటనే నాకు అర్థం కాదు కానీ అప్పటిదప్పుడే వచ్చి మీరు చాలా బాగున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. మనం పెళ్లి చేసుకుందాం. అని చూసిన సెకండ్‌లోనే చెప్పేస్తారు. అప్పుడే నాకు అర్థమైపోయేది మీరు ఆహ్, అలా కాదు. మీరేం మంచోళ్ళు కాదు. కొన్ని రోజులుండి వాడుకొని అంతా తీసేసుకొని తర్వాత వదిలేస్తారు నాకు తెలుసు అని అనుకోని మైండ్‌లో పెట్టుకొని నేను ఎక్కువ పట్టించుకోను అవి. రియల్ ప్రేమ ఎట్లా ఉంటది మరి? మీరు అన్నారు కదా! అలా కాదు మీరు అన్నారు కదా! నిజంగా జెన్యూన్‌గా ప్రేమించేవాడు ఎట్లా ఉంటాడు మరి? నాకు తెలీదండి. నేను చూడలేదు అదే. జెన్యూన్‌గా ప్రేమించే వాళ్ళని చూడలేదు నా లైఫ్‌లో. అంటే లేరా సొసైటీలో? ఉన్నారేమో కానీ నాకంట పడలేదు. నాకు తెలీదు. ఓకే. సో మీ ఓవరాల్‌గా ఈ జర్నీలో మీరు హ్యాపీ మూమెంట్ అంటే ఏది మీ లైఫ్‌లో? హ్యాపీ మూమెంట్ అంటే మా మమ్మీ నన్ను యాక్సెప్ట్ చేసి, నన్ను ఇంటికి వస్తూ పోతూ ఉండు. నువ్వు మంచిగుండు. నన్ను మంచిగా చూసుకో అనడం ఆహ్, చాలా ఇంకా లైఫ్‌లో ఇంకా ఏమొద్దు. నాకు మా మమ్మీ ఉంది చాలు. నాకు మా మమ్మీ సపోర్ట్ ఉంది. నాకు ఇంకెవరు వద్దు అని అదొక్క సిట్యుయేషన్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఓకే. మీరు ఇందాక ఎల్‌జీబీటీ ఫుల్ ఫార్మ్ చెప్పారు కదా! సో చాలా రకాలుగా చెప్పారు కదా! సో ఇంకా డిఫరెంట్ ఏందంటే కొంతమంది శివసత్తులు అనేసి కూడా వాళ్ళుంటారు ఆ! ట్రాన్స్‌జెండర్స్. సో వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పేదంతా వర్తిస్తదా? శివశక్తులు అనేది కూడా ట్రాన్స్‌జెండర్సే కానీ వాళ్ళని శివశక్తులు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి పూనకాలు అవి ఇవి వస్తాయి అని అంటారు. నిజాలే అయితాయి. కొంతమంది ఫేక్ ఉంటారు. దాంట్లో కూడా కొంతమంది రియల్ ఉంటారు. ఆ రియల్ వాళ్ళే ఏదంటే అది జరుగుతది. వాళ్ళు అనేటివన్నీ నిజాలే. వాళ్ళకి నిజంగానే దేవుడొస్తాడు అనేటివి కొంతమంది ఉంటారండి. హ్మ్. నిజంగా. అండ్ ఎల్‌జీబీటీ అనే మూవీ మీకు ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందసలు? ఈ మూవీ అసలు నన్ను వెతుక్కుంటూ వచ్చిన మూవీ ఇది. అయితే డైరెక్టర్ గారు 'సునీల్ కుమార్ రెడ్డి' సార్ గారు ముందు ఆడిషన్ తీసుకున్నారంట కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌ని ఆడిషన్ తీసుకొని ఒకరిని సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ ఆ మూవీ గురించి డిస్కషన్ చేయడానికి మా గురుగాళ్ళ ఇంటి దగ్గరకొచ్చారు. సెలెక్ట్ చేసిన అమ్మాయిని డైరెక్టర్ గారు, ఇంకా చంద్రమ్మ అని ఉంటారు. ఆవిడ ఇంకా కొంతమందొచ్చారు మా ఇంటికి. నేను అప్పుడే ఏదో షూట్ జరుగుతుందంట, ఏదో మూవీ గురించి అంట అని చెప్తే నేను చూడ్డానికి నార్మల్‌గా ఎళ్ళాను. ఎళ్ళినప్పుడు నేను స్టెప్స్ మీద కూర్చున్నాను. సార్ వాళ్ళందరూ అలా స్టెప్స్ ఎక్కుతున్నారు. సార్ సడెన్‌గా ఒక 10 సెకండ్స్ నన్ను ఇలా చూసారు. చూసి ఇంక లోపలికెళ్ళిపోయారు. లోపలికెళ్ళిపోయి మా గురువు వాళ్ళతో అందరితో చెప్తున్నారు. మూవీ డిస్కషన్ చేస్తున్నారు. మధ్యలో
ఇప్పుడు నేను ఆడిషన్ చేసిన అమ్మాయి కాదు. ఆ మెట్ల దగ్గర ఉన్నాయే ఆ అమ్మాయే నా హీరోయిన్. ఆ అమ్మాయే మెయిన్ లీడ్‌గా చేయాలని అప్పటిదప్పుడు ఏ ఆడిషన్ లేకుండా అప్పటిదప్పుడు సెలెక్ట్ చేశారు నన్ను ఈ ఓకే. మూవీకి. ఓకే. ఎల్‌జీబీటీ ఇప్పటివరకు టీజర్స్, పోస్టర్స్ చూస్తుంటే ఒక రియల్ లైఫ్ స్టోరీ లాగా అనిపించింది. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందో లేదో మరి యాక్టింగ్‌లా? సో, యాక్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి అంటే ఎట్లా అనిపించింది అదంతా? యాక్టింగ్ అని నేను అనుకోలేదు ఈ మూవీలో మేమైతే ఎవ్వరం యాక్ట్ చేయలేదు. ఎందుకంటే 30, 40 పైన రియల్ ట్రాన్స్‌జెండర్స్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. రియల్ గేసే యాక్ట్ చేశారు. కొంతమంది రియల్ లాయర్స్ కూడా యాక్ట్ చేశారు. కాబట్టి మా లైఫ్‌లో మేము ఏమేమి ఫేస్ చేసామో సేమ్ సిట్యుయేషన్సే నేను మళ్ళీ మూవీలో రీప్రజెంట్ చేశాను కాబట్టి యాక్టింగ్ విషయంలో నేను ఎక్కువ టెన్షన్ కానీ అలాంటిది ఏం ఫీల్ అవ్వలేదు. ఓకే. అండ్ దీంట్లో సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఎల్‌బి శ్రీరామ్ ఆనంద్ కావచ్చు. చక్రపాణి గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, ప్రీతి నిగమ్ గారు, ఎస్తర్ గారు, రాజు ఖేర్ గారు హ్మ్. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి పెద్దవాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అసలు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనుకుంటాను నేను. ఓకే. నిజంగా ఎల్‌జీబీటీ స్టోరీ నేరేషన్ నుంచి ఇప్పుడు ట్రైలర్ దాకా మీరు అనుకున్నట్టే వచ్చిందా ప్రాజెక్ట్? ఎక్కడన్నా కాంప్రమైజ్ ఏమన్నా అయ్యిర్రా? లేదండి అనుకున్నట్టే వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా లైఫ్‌లో మేము ఎలాంటివైతే ఫేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూవీలో ఉంటాయి. ఓకే. సునీల్ కుమార్ రెడ్డి గారు గూడా చాలా చక్కగా ప్లాన్‌తో తీసాడనేసి నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకి ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. వస్తే గిస్తే ఒక క్యారెక్టర్ నేరేషన్ ఇచ్చిర్రు. అంటే ఒక క్యారెక్టర్ ప్రెజెంట్ చేసిర్రు. ట్రాన్స్‌జెండర్ అనే క్యారెక్టర్‌ని. కానీ ఫుల్ లెంగ్త్ మూవీ అంటే ఇదే ఫస్ట్ టైమ్ అసలు. చెప్పాను కదా ఇంట్రోలో. ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో, ఎలా హ్యాండ్లింగ్ చేశారు ఇదంతా నిజంగా? మెయిన్‌గా అంటే ఈ మూవీ హ్యాండిల్ చేసింది, ముందుకు తీసుకెళ్ళింది మా ట్రాన్స్‌జెండర్స్‌లలో చంద్రముఖి గారని ఉంటారు. ఓహ్! ఆవిడే మెయిన్ లీడ్‌గా తీసుకొని ఈ మూవీ ముందుకెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. అలాగే సునీల్ కుమార్ రెడ్డి సార్ వల్ల మూవీ చాలా త్వరగా చాలా ఎలా అయితే అనుకున్నామో అలా మూవీ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది. ఓకే. సెట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? లైక్ లొకేషన్ పరంగా అవ్వచ్చు, ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా ఉంటాయి. సెట్ అన్నప్పుడు 24 క్రాఫ్ట్స్ పనిచేస్తూ ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్‌లో లొకేషన్ పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు యాక్టరా ఏంటి అనేసి కూడా అంటుంటారు. ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రా? అలాంటివి ఏం ఫేస్ చేయలేదండి. ఎందుకంటే సునీల్ కుమార్ గారును, చంద్రముఖి గారు మేము వచ్చే వరకే వాళ్ళన్నీ సెట్స్‌లో అన్నీ ఆహ్, కంట్రోల్ చేసి మేము వచ్చే వరకే అన్ని సీన్స్ కానీ అవన్నీ కరెక్ట్‌గా సెట్స్ కానీ అన్నీ పెట్టేసి మేము ఓన్లీ వెళ్ళి స్క్రిప్ట్ చూసుకొని చెప్పడం కెమెరా ముందు అంతే. మేము అలాంటివి ఏం డిస్క్రిమినేషన్ పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారో అని అనుకున్నాను ఫస్ట్‌లో. కానీ వాళ్ళు చాలా కూల్‌గా, కామ్‌గా నార్మల్ ట్రాన్స్‌జెండర్ అని కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా అమ్మాయిని, అబ్బాయిని ఎలా చూస్తారో అలాగే చూసారు తప్ప ట్రాన్స్‌జెండర్ లాగా విచిత్రంగా అయితే రిసీవ్ చేసుకోలేదు. చాలా కూల్‌గా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని ఇంటిమిడెంట్ సీన్స్ ఉన్నాయి. సో, ఆ సీన్స్ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తది ఇదంతా? ఏం సీన్స్? కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి గదా! అవును. సో, ఆ సీన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ మీరే కాదు మీ కొలీగ్స్ అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. మేము యాక్టింగ్ అనుకున్నాము. యాక్టింగ్ లాగే చేసాం. పర్సనల్‌గా ఏం రియల్ ఫేస్ లైఫ్‌లో చేయలేదు. ఏమైనా ఫేస్ చేసారా ఇలాంటివి? అర్థం కాలేదు. రియల్ లైఫ్‌లో ఏమన్నా ఇలాంటివి ఫేస్ చేసారా? ఒక అబ్బాయి నుంచి అమ్మాయి, అమ్మాయి నుంచి అబ్బాయి ఇట్లా. ఇంటిమిడెంట్ సీన్స్ ఉంటాయి గదా! రొమాంటిక్ అవునవును. సీన్స్. సో, ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయా? అలాంటివి ఏం లేవు. ఓకే. అండ్ ఎల్‌జీబీటీ ఈ మూవీ ఎన్ని రోజులు షూట్ చేశారు? ఇక్కడ ఇది ఎంత జరిగింది? 1 ఇయర్, 1 ½ ఇయర్ చేశాను. హ్మ్. చాలా లక్కీ తెలుసా? అవును. ఎల్‌జీబీటీ అంటేనే ఇమారతోడ్. ఇమారతోడ్ అంటేనే ఎల్‌జీబీటీ. అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ అవును. మీరు సింగిల్ హ్యాండ్‌తో ప్రమోషన్ చేస్తున్నారు తెలుసా ఈ అవును. మూవీని. సో, నేను కూడా ఈరోజు ఇంటర్వ్యూకి పిలవడానికి మెయిన్ మీ లైఫ్ స్టోరీ, మీ మాట, మీ అందమే. సో, అందుకే మేము పిలిచాం. ముఖ్యంగా మా కెమెరామెన్స్ కూడా పిలువు అని చెప్పిర్రు తెలుసా? సో, ఏమనిపిస్తది? మీ మీ అందం మీరు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తది? నేను అలా ఏం ఫీల్ అవ్వనండి. నేను అందంగా ఉన్నాను. అలా ఇలా అని ఏం ఫీల్ అవ్వను. చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు గాడ్ గిఫ్టెడ్ అని చెప్తాను అంతే తప్ప నేను అందంగా ఉన్నాను. నేను అలా ఇలా అని ప్రౌడ్‌గా ఏం ఫీల్ అవ్వను. కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. ఎల్‌జీబీటీ ద్వారా సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత జనాలు మార్పు వస్తదని నేను అనుకుంటాను. ఎలాంటి మార్పు అంటే మమ్మల్ని మాలాగా యాక్సెప్ట్ చేయాలి. మా ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఈక్వల్‌గా మమ్మల్ని చూడాలి. మాకు ఇచ్చే లీగల్ రైట్స్ మాకుండాలి గవర్నమెంట్ నుండి. అలాగే మాకొచ్చే స్కీమ్స్ కానీ, సపోర్ట్ కానీ వస్తే ఆడవాళ్ళ, మగవాళ్ళలాగానే మేము కూడా జాబ్స్ చేస్తూ బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్ అవన్నీ వదిలేసి ఆడవాళ్ళు, మగవాళ్ళలాగే జాబ్స్ చేసుకుంటూ గౌరవంగా అందరితో పాటు ఈక్వల్‌గా లైఫ్ లీడ్ చేస్తామని ఒక చిన్న హోప్‌తో
ఈ మూవీ తీయడం జరిగింది. హిమా రాథోడ్ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా హీరోయిన్ అయ్యారు. సో ఇది కంటిన్యూగా కొనసాగే ఛాన్స్ ఉందంటారా? కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మంచి ఛాన్సెస్ వస్తే, ఇంకా మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా Okay. కంటిన్యూ మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఇట్లా కావడానికి యాక్టింగ్? అసలు యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్ నాకు యాక్టింగ్ రాదు. ఈ మూవీలో సెలెక్ట్ చేశారు, ఇంకా మన మూవీ కదా, మన ట్రాన్స్జెండర్స్ గురించి కదా అని ఒప్పుకున్నాను. తర్వాత యాక్టింగ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, మీకు బాగా ఇష్టమైన హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరు ఉన్నారా? ఫేవరెట్ యాక్టర్ అంటే రామ్ చరణ్. ఓ, పెద్ద సినిమా చూస్తారా? చూసాను, సెకండ్ డే చూసాను. ఓకే. హీరోయిన్ అంటే అనుష్క. ఎందుకు 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 ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా ఎందుకు ఇష్టం అండి? రామ్ చరణ్ గారు ఆ మూవీలో యాక్ట్ చేయడము, ఇంకా ఆయన తీసుకునే స్క్రిప్ట్స్ కానీ కొంచెం బాగుంటాయి. అంటే ఆడియన్స్ కి నచ్చేలాగా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా అలాంటి స్క్రిప్ట్స్ బాగా చేస్తారు ఆయన. ఇంకా రియల్ లైఫ్ లో కూడా చాలా మంచివారు అని విన్నాను. అందుకే రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. అనుష్క గారు అంటే ఇంకా ఆవిడ బ్యూటీ కానీ, ఆవిడ హైట్ కానీ, యోగా. కొంచెం ఆవిడలో నన్ను నేను చూసుకుంటాను Oh. కాబట్టి ఆవిడ నాకు చాలా ఇష్టం. ఓకే. అండ్ మీ కమ్యూనిటీ నుంచే చాలా మంది కూడా యాక్టర్స్ అయ్యారు, కొంతమందికి ఫేమ్ కూడా వచ్చింది. సో ఎందుకు వాళ్ళే పోటీ చేసుకుంటారు? మీ కమ్యూనిటీ కోసం ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు? లైక్ కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ నుండి ట్రాన్స్జెండర్స్ తో లేరు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇండస్ట్రీలోనే చేంజ్ అయ్యారు, ఇండస్ట్రీ నుండి ఆఫర్స్ వచ్చాయి, వాళ్ళు ఇట్లే ఉన్నారు తప్ప ట్రాన్స్జెండర్స్ వైపు ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళ కష్టాల గురించి చెప్దామని వీళ్ళు ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి ట్రాన్స్జెండర్స్ లో వీళ్ళు కలవరు ఎక్కువ. మాతో వాళ్ళకి టచ్ ఉండదు, వాళ్ళతో మాకు టచ్ ఉండదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మా లైఫ్ మాది. ఓకే. ఈ సినిమా చేశారు, ఇండస్ట్రీలో కూడా బహుశా 1 year నుంచి 2 years నుంచి మీరు ఉన్నారు. సో ఓవరాల్ గా ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ చాలా మంచిదని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కి ఇలా హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం అసలు ఏపీటీఎస్ లో ఫస్ట్ ఇదే జరగడం. ఇలాంటి సిచ్యువేషన్ చాలా మన తెలుగు ఇండస్ట్రీ చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను. మా హంబుల్ రిక్వెస్ట్ ఏం తెలుసా, నెక్స్ట్ టైం నుంచి మీరు ట్రాన్స్జెండర్ అని ఆ వర్డ్ని తీసేసి హిమా రాథోడ్ లేదా హిమా అని చెప్పుకుంటూ తిరగండి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మీరు అమ్మాయిలానే ఉన్నారు, సో అమ్మాయి. సో అందుకే మీరు అది తీస్తే మాలాంటి అబ్బాయిలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అండ్ త్వరలో ఒక రియాలిటీ షోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? బిగ్ బాస్ సీజన్ 10 కి ఏమన్నా ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే అది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ లకు వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫేమ్ అనేది వచ్చింది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మా ట్రాన్స్జెండర్స్ గురించి కొంచెం అయినా రీప్రజెంట్ చేయొచ్చు. ఇంత ముందుకు వెళ్ళిన ట్రాన్స్జెండర్స్ ఎవరు ట్రాన్స్ కమ్యూనిటీ గురించి ఎవరు రీప్రజెంట్ చేయలేదు. ఒకవేళ నాకు ఛాన్స్ వచ్చి వెళ్తే మా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి రీప్రజెంట్ చేసి మాకు కావాల్సిన రైట్స్ గురించి కావచ్చు. కొంచెం ఫేమ్ వచ్చాకే మనం ఏది మాట్లాడినా అది సెన్సేషన్ అయిపోయింది. కాబట్టి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. మీకు మీరే పోటీ చేస్తారా లేదా మీ కమ్యూనిటీ కోసమే మీరు పోటీ చేస్తారా? అంటే మీ లైఫ్ గురించి మీరు పోరాడారా? నాకు అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ లైఫే నాదని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు మా మమ్మీ తప్ప ఇంకా వేరే ఈ సొసైటీలో ఎర్త్ మీద నాకు ఎవరు లేరు. మా ట్రాన్స్ కమ్యూనిటీ, మా మమ్మీ, వీళ్ళిద్దరు తప్ప. ఇప్పుడు మా మమ్మీ నేను చూసుకుంటున్నాను. ఇంకా మిగిలింది కమ్యూనిటీ గురించి నేను చాలా హార్ట్కి తీసుకొని ఏదో వచ్చినా నేను కమ్యూనిటీ గురించే మాట్లాడతాను ఎక్కువ. చాలా సెన్సిటివ్ ఉన్నారు మీరు, మరీ ఎక్కువ సెన్సిటివ్ ఉన్నారు అసలు. సో ఈ మూవీ నుంచి మాకు ఒక డైలాగ్ ఎల్జిబిటి. డైలాగ్స్ మర్చిపోయాను. అంటే మీరు యాక్టర్ గా ట్రై చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో బిగ్ స్టార్ అవ్వబోతున్నారు. సింగింగ్ అన్న మా కోసం పాటలు రావు. మీకు ఇష్టమైన డైలాగ్? లేదండి, మర్చిపోయాను. ఈ రోజు వదలవండి, మీరు డైలాగ్ చెప్పిన దాకా వదలం. అయ్యో నాకు రాదు, నిజంగా మర్చిపోయాను. అనుష్క గారు ఇష్టం అన్నారు కదా, అనుష్క గారి డైలాగ్. రామ్ చరణ్ గారు ఇష్టం అన్నారు కదా, రామ్ చరణ్ గారు పుడితే మళ్ళీ ఏమంటారు కదా. నాకు అలా అయితే మర్చిపోతున్నాను. మళ్ళీ పుడతామా ఏంటి, అదా డైలాగ్ బాగుంటది. అరే మళ్ళీ సీరియస్ గా మళ్ళీ పుడతాం చెప్పు వినోద్ బ్రో, మళ్ళీ పుడతామా ఏంటి? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? వావ్, మళ్ళీ పుట్టాం ఎంత మరి ఏదైనా ఇప్పుడే చేసి దీన్ని కొంచెం నవరసంలో అమ్మ అదంతా చేయలేనండి. అరే రొటీన్ గా కూడా చెప్పాను, మరి డైలాగ్ అడిగారు నేను చెప్పేసాను. దాన్ని సరిగా చెప్పలేదు. అందుకే సీరియస్నెస్. ఇది షూటింగ్ కాదు, ఇంటర్వ్యూ. ఇది ఇంటర్వ్యూలోనే మేము షూటింగ్ చేస్తున్నాం, ఇదంతా కెమెరాలే కదా. సీరియస్ చెప్పాలి. సీరియస్ ఇప్పుడు మేము భయపడిపోవాలి, ఇప్పుడు అందరం షివరింగ్ అయిపోవాలి. అది భయపడే డైలాగ్ కాదు, మీ నవరసంలో చూపించాలి.
ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? ఓకే. మీరు సూపర్ నన్ను చేశారు. ఫన్నీగా చేస్తున్నారు ఇంటర్వ్యూకి పిలిచి. లేదు. రామ్ హ్మ్. చరణ్ గారు ఇష్టం అన్నారు కదా! మరి సో, నన్ను 'రామ్ చరణ్' గారి డైలాగ్ మీరు పాడు చేస్తున్నారు నా వల్ల. సీరియస్‌గా చెప్తున్నారు కదా అని మేము వింటున్నాం. లేదు. మీరు ఏది మాట్లాడినా చాలా క్యూట్‌గా ఉంది కాబట్టి అందుకే వినాలనిపిస్తుంది మీ మాటలతో. సో, చాలా విషయాలు చెప్పారు. అండ్ ఎల్‌జిబిటీ క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రకరకాల డిపార్ట్మెంట్స్ పనిచేస్తారు కదా! సో, వాళ్ళ గురించి. ఉన్నారండి డైరెక్టర్ గారు 'సునీల్ కుమార్ రెడ్డి' గారు కావచ్చు, 'ప్రతాప్ రెడ్డి' గారు కావచ్చు. ఈ మూవీని చాలా ప్రమోషన్స్ చేస్తూ వైజాగ్‌లో 'రమణ' గారు కావచ్చు. ఈ మూవీలో నెగెటివ్ రోల్ చేసిన 'వంశీ' గారు కావచ్చు. గే రోల్ చేసిన 'విష్ణు' గారు కావచ్చు. ఇంకా మా దాంట్లో కమ్యూనిటీ నుండి పెద్దవాళ్ళు కూడా యాక్ట్ చేశారు. 'లైలమ్మ' గారు, 'చంద్రముఖి' గారు, 'సోనారాథుడు' గారు. వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేయడం వల్లనే ఈ మూవీ ఇంతవరకొచ్చింది. 'చంద్రముఖి' గారితో నేను మాట్లాడా తెలుసా గతంలో. అవునా? ఒక ఇంటర్వ్యూ ఇన్సిడెంట్ చేశారనుకుంటా. ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాము. సో, మళ్ళీ యాక్టర్‌గా చేస్తున్నారు హ్యాపీ. హ్మ్. సో, ఫైనల్లీ ఎల్‌జిబిటీ జనాలకు చెప్పాలంటే ఏం చెప్తావు? చూడాలంటే? ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్ జూన్ 19థ్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. చిన్న పిల్లల కాంచెలు పెద్దవాళ్ళ వరకు అందరూ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఈ మూవీ చూడాలి. ఎందుకంటే మా మీద పెట్టుకున్న అపోహలు కానీ, మమ్మల్ని చూసే విధానం కానీ, ఈ మూవీ చూసిన తర్వాత మారతాయని, సొసైటీ నుండి వచ్చే సపోర్ట్ మా లీగల్ రైట్స్ కావచ్చు అవన్నీ మాకు దొరుకుతాయని, ఒక చిన్న హోప్‌తో ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ తర్వాత మార్పొచ్చి ఇది మా ఫస్ట్ స్టెప్ లాగా అనుకోని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక గిరిజన బిడ్డ ట్రాన్స్‌జెండర్‌గా మారటానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ ఉంటదండి దానికి. మాకు హార్మోన్స్ చేంజ్ అయ్యి మాకు ఫీలింగ్స్ వేరేలాగా ఉండి మేము చేంజ్ అయితాం తప్ప ఒక రీజన్ అంటూ ఏముండదు. ఎందుకంటే గిరిజనులు అంటే చులకన చూడటం ఇలాంటివి ఏమన్నా చూస్తుంటారా? అంటే లైక్ సొసైటీలో? ఇప్పుడు అదేం లేదండి. ఇదేమి పాతకాలం కాదు. 2026లో ఉన్నాము. అలాంటి గిరిజనులు, క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఇప్పుడేం లేవు. ఓకే. డైలీ మీ జీవనోపాధి ఎట్లా ఉంటది అసలు? జీవన ఉపాధి అంటే నేను మూవీ స్టార్ట్ కాకముందు బెగ్గింగ్‌కెళ్ళేదాన్ని. ఓపెనింగ్స్‌కెళ్ళేదాన్ని. తర్వాత ప్రాస్టిట్యూషన్ అయితే చేయలేదు నేను. బెగ్గింగ్‌కి ఓపెనింగ్స్‌కెళ్ళేదాన్ని. తర్వాత ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఆపేసాను. ఇంకా బెగ్గింగ్ వైపు వెళ్ళకూడదు. ఇంకా ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటా. థ్యాంక్ యూ. జూన్ 19థ్ రిలీజ్ కాబోతుంది ఎల్‌జిబిటీ. సో, ఎల్‌జిబిటీ ఫుల్ ఫార్మ్ కూడా చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మీరు హ్యాపీగా ఉండాలి. మంచి ప్రాజెక్ట్ చేయాలి. మళ్ళీ మా స్టూడియోకి వస్తారా? రారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి.